సెప్టిక్ అవుతుందేమోరా, ఇంజెక్షన్ ఏమైనా. బాలా, ఫస్ట్ ఎయిడ్ చేస్తే సరిపోతుందిరా. ఫస్ట్ ఎయిడ్కైనా ఆయింట్మెంటు, మెడికల్ క్లాత్ కావాలి కదరా. నేను తెస్తాను. బాలా, ఇంట్లో ఉన్నాయి, నేను తెస్తానుండు. ఇక్కడే ఉండు. పోనీ ఎక్కడున్నాయో చెప్పు, నేను తీసుకొస్తాను. అమ్మా, అవన్నీ ఆఫీస్ రూమ్లో ఉన్నాయమ్మా, వెళ్ళి తీసుకురా. నేను తెస్తాను. రండి అంటే మనం తీసుకొద్దాం. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడని కట్టుకున్న భర్త కంటే వీడే హడావిడి ఎక్కువ చేస్తున్నాడు. పాపా, పాపా ఒక్క నిమిషం. పాపా, మీ అమ్మకేం కాదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. నేనేంటి దీనికి ఇలా సేవలు చేయడం ఏంటి? అవును, లైగారేంటి ఇందాకటి నుంచి చాలా నీరసంగా కనబడుతున్నారు? ఏమైనా హెల్త్ బాగాలేదా అండి? హెల్త్ బాగుంటే లాభం ఏంటి బాబు? టైంకి భోజనం చేస్తేనే కదా నీరసం తగ్గేది. అదేంటి లాయగారు, భోజనం చేయలేదా? లేదు బాబు, అప్పటికీ అన్నం తినమని చెప్తూనే ఉన్నాను. మా ఆయన తిన్నాక తింటా అంటూ అలా ఉండిపోయింది. ఏంటంటే ఇది? మనకంత మంచి రుచికరమైన భోజనం పెట్టిన లయగారు భోజనం చేయలేదంటే మనకు అవమానం కదా. తింటుందిలే బాబు. ఆంటీ, అసలే లయగారికి దెబ్బ తగిలింది, అంత రక్తం పోయింది. టాబ్లెట్ వేసుకోవాలంటే అన్నం తినాలి కదా. అవును, తినాలి కదా బాబు. మీరు వెంటనే వెళ్ళి భోజనం తీసుకురండి. అబ్బా, వెళ్ళండి ఆంటీ. వెళ్తాను బాబు. లయగారు, ఇప్పుడు ఎలా ఉందండి? పెయిన్ తగ్గిందా? కాస్త అన్నం తిని టాబ్లెట్స్ వేసుకున్నారంటే సాయంత్రానికల్లా సెట్ అయిపోతుంది.
అమ్మలయ్య భోంచేయమ్మా. ఆంటీ, చేతికి దెబ్బ తగిలింది కదా, ఎలా తింటారు పాపం? పోనీ నేను తినిపించనమ్మా? మీరు ఇక్కడ తినిపిస్తూ కూర్చుంటే అక్కడ అంకుల్ వచ్చారు. ఎవరు పెడతారు భోజనం? అంకుల్ అంకుల్ వచ్చారు కదా, అదే నిజమేనయ్యా. అందుకే మీరు అంకుల్ దగ్గరికి వెళ్ళండి. మరి లైకి భోజనం రాగే తినిపిస్తాడు. భార్యకి ఆ మాత్రం చేయలేడా? గేరా తీసుకోరా. తీసుకో. రాకీ తీసుకోరా. లయ, ఏదైనా అవసరమైతే పిలువమ్మా. ఆంటీ, రాకీ పక్కనుండగా లయగారికి ఏ అవసరం ఉండదు, రాదు కూడా. అంతేనా లయగారు? రాకీ, నువ్వు తినిపించు. ఆంటీ పదండి, మనం వెళ్దాం. పద బాబు. ఒక నిమిషం. అంకుల్, మా అమ్మకేం కాలేదు కదా? ఒకసారి మా అమ్మ చూపించండి అంకుల్. మీ అమ్మకేం కాలేదమ్మా, తలకి చిన్న దెబ్బ తగిలింది. కట్టు కట్టేశాను, కాసేపైతే స్పృహలోకి వస్తుంది. కానీ ఇప్పుడు అమ్మని డిస్టర్బ్ చేయకూడదమ్మా, సరేనా? సారీ అంకుల్. మీరు నిజంగా దేవుడు అంకుల్. మీరు లేకపోతే మా అమ్మ బ్రతికేదే కాదు. ఊరుకో అమ్మా, పర్లేదు. మీ అమ్మకి ఏం కాదు, త్వరగా నయమైపోతుందిలే. నేనున్నాను కదా, భయపడుకో. అస్సలు నువ్వు ఏడవకూడదు. ఎంత బాగా నవ్వుతున్నారే! నవ్వండి నవ్వండి. ఈ నవ్వులు ఎన్ని రోజులు నేను చూస్తాను. ఆ క్రిష్ ఎవరో తెలుసుకుంటా, మీ నాటకం బయట పెడతా, మీ మొహాల్లో కన్నీళ్లు చూపిస్తా.
రేయ్, నా గురించి తర్వాత ముందు నువ్వు నాకు చెప్పాల్సింది చాలా ఉంది. నేనేం చెప్పాలరా? ఎరా, ప్రేమించి ఎంతో ఇష్టపడి లాయర్ని పెళ్లి చేసుకున్నావు. ఒక్కసారైనా మీ లవ్ స్టోరీ ఎలా మొదలైందో చెప్పావట్రా? ఏముందని చెప్పడానికి? ఈ రోజు మాత్రం నిన్ను వదిలిపెట్టానురా. నువ్వు మీ లవ్ స్టోరీ చెప్పాల్సిందే. రే వద్దులేరా. నో నో నో, సమస్య లేదు. అసలు నువ్వు లాయర్ని ఎక్కడ చూసావు, ఎక్కడ మాట్లాడావు, నీ ప్రేమ విషయం ఎప్పుడైనా ఒక్కసారైనా చెప్పావురా? నాకు ఆ డీటెయిల్స్ అన్నీ కావాలి. అదో ప్రేమ, జరిగిందొక పెళ్ళి. నేను చేసిందే తప్పు, మళ్ళీ ఆ తప్పుని గుర్తు చేసుకొని నీకు చెప్పడం ఏంట్రా? నా కర్మ. ఏంట్రా, ఏమేం చెప్పు. అబ్బా, ఎందుకురా ఇలాంటి టైంలో? వదిలే నన్ను. లయ గారు, వాడిని వదిలేద్దాం. పోనీ మీరు చెప్పండి, అసలు మీ లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది? ఎవరు ఎవరికి ముందు ప్రపోజ్ చేశారు? మీరు చెప్పారా లేక వాడు చెప్పాడా? అది అది మరి వీడు చాలా ఫాస్టే, వీడే చెప్పుంటాడు. కానీ ఎలా చెప్పాడు? మీ ప్రేమ ఎక్కడ మొదలైంది? అది మీ నోట వినాలనుకుంటున్నాను, చెప్పండి. నాకీ ప్రేమ గురించి పెద్దగా తెలియదండి. పెళ్లికి ముందు ప్రేమ గురించి అస్సలు తెలీదు. మీకు తెలియకపోవడం ఏంటండి? ప్రేమించిన వాళ్ళు, ఆ ప్రేమ నిలబెట్టుకున్న వాళ్ళు. మనకి దేని మీదైతే నమ్మకం ఉంటుందో ఆ విషయంపై అవగాహన ఉంటుంది బాలుగారు. నేను ప్రేమ కన్నా పెళ్లికే విలువెక్కువని నమ్ముతాను. పెళ్లికి ముందు ప్రేమ కన్నా పెళ్లి తర్వాత ప్రేమ మీదే నాకు నమ్మకం ఎక్కువ. ప్రేమ రెండు మనసులకి సంబంధించింది. అందుకే ప్రేమలో కావలసినన్ని సడలింపులు తీసుకోవచ్చు, ఎప్పుడైనా మనసు మార్చుకోవచ్చు. కానీ పెళ్లి రెండు కుటుంబాలకి, ఇద్దరి జీవితాలకి సంబంధించింది. కట్టుబడటమే తప్ప తప్పుకోవడం కుదరదు. తప్పుకోవాలి అన్న ఆలోచన కూడా రానివ్వదు. కారణం, తాళి అన్న రెండు అక్షరాలు, నమ్మకంతో వేయించుకునే మూడు ముళ్ళు, 100 మంది వేసే 4 అక్షింతలు. నమ్మిన వ్యక్తితో కలిసి నడిచే 7 అడుగులు. ఇవన్నీ మనిషి మనసుని, తను ప్రవర్తించే తీరుని నడిపిస్తాయి. వాటి విలువని గుర్తు చేస్తూ ఉంటాయి. కాబట్టి కష్టాలు కనపడవు, కన్నీళ్లు నొప్పించవు, చేదరింపులు బాధపెట్టవు, చీత్కారాలు మనసుని తాకవు. ఎందుకంటే వీటన్నిటి వెనుక పెళ్లి తర్వాత పంచే ప్రేమే ఉంటుంది. ఆ ప్రేమ చాలా బలమైనది. ఎక్సలెంట్ లయ గారు. నాలాంటి వాడికి ప్రేమతో పాటు పెళ్లి తర్వాత ప్రేమ మీద నమ్మకం కూడా కలిగించారు. ఆ ప్రేమని ఓ మగాడు చూపించకపోతే వాడి జీవితమే వ్యర్థం. ఎరా, ఏమంటారు రాకి? అయినా పెళ్లి తర్వాత ప్రేమ గురించి నేను నిన్నడగడం ఏంటి? లయగారు లాంటి భార్య ఉన్నాక నీలాంటి వాడు ప్రేమలో మునిగి తేలాల్సిందే. లయగారు, ఇప్పటి వరకు మావాడే అదృష్టవంతుడు అనుకున్నాను, కానీ మీరు అదృష్టవంతురాలే. ఎందుకో తెలుసా? పెళ్లి తర్వాత ప్రేమ గురించి మీరు ఇంత బాగా చెప్పారంటే మా రాఖీ ప్రేమని మీరు ఆస్వాదించబట్టేగా. ఆ ప్రేమని వాడు మీకు అందించబట్టేగా. ఎరా, కరెక్టే కదా? అన్నీ నువ్వే చెప్తున్నావు కదరా, నన్ను అడగడం ఎందుకు? అలాగే కానీ
ఆర్య. అమ్మా, నిన్ను కాపాడింది డాక్టర్ అంకులే అమ్మా. చాలా కష్టపడి కార్లో తీసుకొచ్చారు. నన్ను క్షమించండి సార్. నేను డబ్బు మీద ఆశతో మీ అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేశాను. ఎంతో డబ్బు తీసుకున్నాను. చివరికి మీ భార్య కోసం కొన్న నెక్లెస్ కూడా దొంగతనం చేశాను. అయినా ఇవన్నీ ఏవి మనసులో పెట్టుకోకుండా ఈరోజు నా ప్రాణాలు కాపాడి నా పాప అనాథ కాకుండా నన్ను నా పాపకి చూపించారు. మీ మేలు మర్చిపోలేను సార్. సావిత్రి, నువ్వు తప్పు తెలుసుకున్నావు. నాకది చాలు. నువ్వన్నీ మర్చిపోయి రెస్ట్ తీసుకో. లేదు సార్, నేను మనిషిలా ప్రవర్తించలేదు. పాపని నా దగ్గరే దాచి మీ దగ్గర చాలా డబ్బు లాగాను. కానీ మీరింత మానవత్వాన్ని చూపిస్తున్నారు. మీలాంటి వాళ్లతో మాట్లాడే అర్హత కూడా లేని దుర్మార్గరాల్ని సార్ నేను. నన్ను క్షమించండి సార్. డాక్టర్ గారు నిన్నెప్పుడో క్షమించారు. ఆయన క్షమించినా నువ్వెంత పశ్చాత్తాపడ్డా డాక్టర్ గారికి జరిగిన నష్టం భర్తీ కాదు. నేను డాక్టర్ గారి దగ్గర తీసుకున్న ప్రతి పైసా తిరిగిచ్చేస్తాను, నెక్లెస్తో సహా. పిచ్చి సావిత్రి, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, నగలు పోతే కొనుక్కోవచ్చు. కానీ నీ వల్ల నీ పాప వల్ల డాక్టర్ గారి కాపురమే కూలిపోయింది. ఏమంటున్నారు? ఏ భార్య మీద ప్రేమతో డాక్టర్ గారు అబద్ధం ఆడారో, ఎవరి కోసం నువ్వు పెట్టిన టార్చర్ అనుభవించారో, ఇప్పుడు ఆ భార్య నీ వల్ల డాక్టర్ గారి మీద అనుమానంతో వెళ్ళిపోయింది. ఏం జరిగింది సార్? నేను చెప్పిన పాప, మీ గోపికి పుట్టిన పాప ఈ పాపే. ఇంత జరిగాక ఇంకా మీ అబ్బాయితో కలిసి ఉండటం, కలిసి కాపురం చేయటం కలలో కూడా జరగదు. ఇప్పుడు శృతి గారు ఎలా నమ్మాలి? ఏం చేస్తే డాక్టర్ గారి మీద పడ్డ నింద పోతుంది? నేనున్నాను. నేనొచ్చి శృతి గారి కాళ్ళు పట్టుకునేనా నిజం చెప్తాను సార్. డాక్టర్ గారి గొప్పతనం చెప్తాను. ఆ వీడియో అబద్ధమని కూడా చెప్తాను. పదండి సార్, ఇప్పుడే వెళ్దాం. సావిత్రి, లేదు సార్, మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళ వల్ల ఏ కష్టమూ రాకూడదు, ఎలాంటి నింద పడకూడదు. సావిత్రి, ఇది టైం కాదు. నీకు నిజం చెప్పాలనిపించింది, అది చాలు. నువ్వే రావాలి, నువ్వే నిజం చెప్పాలి. శృతి కళ్ళు తెరిపించాలి, కానీ ఇప్పుడు కాదు. ఆలస్యం చేయకూడదు సార్. ఇలాగైనా మీ రుణం తీర్చుకునే చిన్న అవకాశం ఇవ్వండి సార్. ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేదు సావిత్రి. నీకు 24 గంటలు రెస్ట్ అవసరం. రేపటికల్లా నువ్వు కోలుకుంటావు. అప్పుడు నిన్ను నేనే నా భార్య దగ్గర తీసుకువెళ్తాను. అప్పటిదాకా విశ్రాంతి తీసుకో.